అసలు వీడు చేసి అలా మామూలుగా ఉండదు. అసలు మ్యాటర్ ఏంటంటే ఎప్పటి నుంచి వెళ్దాం అనుకున్న పూరి టూర్ అయితే ప్లాన్ చేసేసాము. మామ జేబులో డబ్బులు ఉన్నాయంటే డబ్బులు లేకపోయినా మనసు నిండా భక్తి ఉందని చెప్తున్నాడు. ఆ ఒక్క మాటతో ఏం చేయాలో అర్థం కాక వాళ్ళతో పాటు జేబులో చేతులు పెట్టుకుని బయలుదేరిపోయాను. మామ వ్లాగ్ చేద్దాం ఏదో ఒకటి చెప్పారంటే ఏం చెప్పాడు చూడండి. ఇక చేసేది ఏమలాగా చిల్లర డబ్బులతో టికెట్ తీసుకుని స్టేషన్ బయలుదేరిపోయాము. ఈ బోర్డు చూడంగానే తండేల్ సినిమా గుర్తొస్తుంది. ఎప్పుడు తీసారని నన్ను మాత్రం అడగండి, నాకు తెలియదు. రాత్రి అంతా జాగారం చేసి తెల్లారి ఫ్రెష్ అయ్యి ఈ ప్రదేశానికి వచ్చాము. ఎప్పుడు ఆటోలో వెళ్తే కిక్కేముందని చెప్పి కొత్తగా రిక్షాతో ప్లాన్ చేసేసాము. బాబాయ్ మధ్యలో బాదం పాలు తాగి బలహీనంగా ఉన్న మా ముగ్గురిని బలవంతంగా గుడి దగ్గర తీసుకెళ్లాడు. ఆ గుడిని చూసిన ఆనందంలో రాత్రి పడిన బాధంతా మర్చిపోయాము. ప్రశాంతంగా దర్శనం చేసుకుని పవిత్రమైన ప్రసాదం తిని ఎక్కడికి వెళ్ళాలని చర్చలు మొదలెట్టేసాము. ముగ్గురు 3 వేల తలకాలు దిద్ది 3 రకాల ఫోటోలు దిగి బయలుదేరిపోయాము. నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళామో తెలియాలంటే పార్ట్ 1 కామెంట్ చేయండి. सेव्यमानपावनाग्निपङ्कजं ज्ञानयज्ञसूत्रमिन्दुशेखरं कृपाकरं नारदादियोगिवृन्दवन्दितं दिगम्बरम्